మార్నింగ్ వెల్కమ్ టు 3060. డీటెయిల్స్ లోకి వెళ్తే క్షణాని కోర్టు ట్విస్ట్ తో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. గవర్నర్ ను కలిసి పరిస్థితిని వివరించిన శశికళ పన్నీర్ సెల్వం వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవరికి వారు తమకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటనలు ఇస్తూ బల ప్రదర్శనకు వీళ్లూరుతున్నాయి. మరి పొలిటికల్ వార్ లో ఎవరిది పై చేయి కానుంది? 5 రోజులుగా తమిళనాడులో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైలో అడుగుపెట్టడంతో ఈ ఎపిసోడ్ మరింత రక్తి కట్టింది. అటు పన్నీర్ సెల్వం ఇటు శశికళ వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఇద్దరు నేతలు ఒకరి తర్వాత మరొకరు రాజ్భవన్ కు క్యూ కట్టారు. తమ బలాబలాలు ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కోరాయి రెండు వర్గాలు. ముందుగా గవర్నర్ ను కలిసిన పన్నీర్ సెల్వం తనకే బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ తో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బలవంతంగా రాజీనామా చేయించారన్న పన్నీర్ ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారన్నారు. భేటీలో శశికళపై పలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. 129 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారని, శశికళ పంపించిన సంతకాల్లో చాలా వాటిని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ అవకాశం ఇస్తే ఇదంతా బయటపడుతుందని ఆయన చెప్పారు. పన్నీర్ వెంట గవర్నర్ ను కలిసిన షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే చిన్నమ్మ వర్గం తనపై ఎలాంటి ఒత్తిడి తెచ్చిందో వివరించారు. గవర్నర్ తో భేటీ తర్వాత సంతోషంగా కనిపించిన పన్నీర్ సెల్వం ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. சட்டமன்ற உறுப்பினர்கள நாடாளுமன்ற மாநில உறுப்பினர்கள் உங்கள் அத்தனை பேருக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த நான் வணக்கத்தினை இந்த நல்ல நேரத்தில் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். இதே புரட்சி தலைவி அம்மாவுடைய நல்லாசியோடு மாண்புமிகு அம்மாவுடைய வாழ்த்துக்களோடு நாங்கள் அண்ணன் கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய மதுசூதனன் அவருடைய தலைமையிலே நம்முடைய தமிழகத்தினுடைய ஆளுநர் அவர்களை சந்தித்துவிட்டு தமிழகத்திலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற அத்தனை விவரங்களையும் விரிவாக பேசி வந்திருக்கிறோம். உறுதியாக நல்லது நடக்கும். தர்மம் தன் வாழ்வதை சூழ்க்கவும் மீண்டும் உறுதியாக தர்மமே வெல்லும். அனைவருக்கும் நன்றி, வணக்கம். పన్నీర్ సెల్వం తర్వాత గవర్నర్ ను కలిసిన చెన్నమ్మ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. వాస్తవానికి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరితో కలిసి రాజ్భవన్ కు వెళ్లి బల ప్రదర్శన చేయాలని శశికళ వర్గం భావించింది. కానీ ఇందుకు గవర్నర్ ఒప్పుకోలేదు. దీంతో 8 మంది ప్రతినిధులతో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ అయిన చెన్నమ్మ అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖలను గవర్నర్ కు అందించారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీ తర్వాత శశికళ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రాజ్భవన్ కు వెళ్లడానికి ముందు జయలలిత సమాధి వద్దకు వెళ్లారు శశికళ. ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సంతకాల పత్రాలను అమ్మ సమాధిపై ఉంచారు. మరోవైపు రాజ్భవన్ ముందు శశికళ వర్గీయులు హంగామా చేశారు. చిన్నమ్మ గవర్నర్ దగ్గరకు వచ్చే సమయంలో తిరిగి వెళ్లేటప్పుడు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు, ప్రతిపక్షాలు, తమిళనాడు ప్రజలు అందరూ ఇప్పుడు ఒక్కరి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపైనే తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అన్నాడీఎంకేలో సంక్షోభం ఇప్పటికే తారస్థాయికి చేరింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా గవర్నర్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయవచ్చనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇవాళ మరోసారి అడ్వకేట్ జనరల్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు చిన్నమ్మ శశికళకే ఉందన్నారు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్. ఇప్పటికే ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లు లేకుండా వాలంటరీగా శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమ వర్గాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నామన్నారు మంత్రి పాండ్యరాజన్. పన్నీర్ సెల్వం కి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, అభిమానులు, ప్రజల మద్దతు ఉందన్నారు స్థానిక నేతలు. శశికళ వర్గం నేతల్ని బలవంతంగా బంధించారని ఆరోపిస్తున్నారు. పన్నీర్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఓపీఎస్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
గవర్నర్ను కలిసి వచ్చాక సెల్వం ముఖంలో చిరునవ్వు ఉంది. శశికళ ముఖంలో టెన్షన్ ఉంది. ఈ టెన్షన్ కు కారణం క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారోనని. అందుకే పటిష్ట నిఘా భద్రత పెంచారు. దీంతో ఎమ్మెల్యేల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు కొందరు. తన భర్త ఆచూకీ తెలపాలంటూ కోర్టులో హిబియస్ కార్పస్ పిటిషన్ వేసిందో ఇల్లాలు. క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ విడిపించాలంటూ దాఖలైన ఓ పిల్ను కొట్టేసింది మద్రాస్ హైకోర్టు. జయలలిత అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఈ వారం లేనట్లే. తీర్పు వచ్చే వారం వెల్లడి కానుంది. సోమవారం తీర్పు వస్తుందని తెలుస్తోంది. ఆ తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. అత్యున్నత ధర్మాసనం తీర్పు ఆధారంగానే శశికళ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. శశికళను దోషిగా తేల్చితే సీఎం పీఠం ఆమెకు దూరమైనట్టే. కేసు విచారణను తిరిగి కర్ణాటక హైకోర్టుకు పంపించినా దోషిగా తేల్చినా శశికళకు ఇబ్బందులు తప్పవు. ఒకవేళ కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థిస్తే శశికళకు ఊరట లభిస్తుంది. క్యాంపులో ఎమ్మెల్యేలు ఉంటేనే మీకు కావాల్సిన ముఖ్యమంత్రి ఎవరో గట్టిగా చెప్పండి అంటూ పిలుపునిచ్చారు నటుడు అరవింద్ స్వామి. తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ట్విట్టర్లో తన అభిప్రాయం వెల్లడించారు. ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారో ఎమ్మెల్యేలకు తెలిసేలా కాల్ చేయాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు అరవింద్ స్వామి. మీ నేతను ఎంచుకునే బాధ్యత మీదే. మీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించారంటూ స్పష్టం చేశారు. కాల్ యువర్ లా మేకర్స్ అంటూ ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాలు, ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.